నమస్తే. చాలా విషయాలు పొలిటికల్‌కి సంబంధించి ఆహ్, ఎన్నో టాపిక్స్ మాట్లాడున్నాం. ఎలక్షన్స్ టైమ్‌లో కూడా మాట్లాడున్నాం. కేటీఆర్. కేటీఆర్ అనే మాటకి 3 అక్షరాల ఆ పదాన్ని పెద్దగా నిర్వచనం అక్కర్లేదు. చాలా మందికి కాదు, ప్రపంచవ్యాప్తంగా అనొచ్చు. చాలా మందికి తెలిసిన వ్యక్తే కాబట్టి, ఈ మధ్య కాలంలో కేటీఆర్ గారి మీద కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రకరకాల అభియోగాలు, రకరకాల మాటలు వస్తూ ఉన్నాయి. మరి ఇవన్నీ వాస్తవాలేనా? కేటీఆర్ గారి రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోంది? అరెస్ట్ అవుతారా? కవిత గారిలాగానే తను కూడా కొన్ని రోజులైనా జైల్లో గడిపే అవకాశాలు ఉన్నాయా? ఈ విషయాల గురించి మాట్లాడటానికి నాతో పాటు ఉన్నారు పివి రెడ్డి సార్. సార్‌ని అడిగి కనుక్కుందాం. నమస్కారం. నమస్కారం. ఏంటి సార్ అందరూ కేసీఆర్ ఫ్యామిలీ మీద పడ్డారేంటి వరుసగా? అటు కవిత గారు చాలా రోజులు ఉన్నారు. చాలా రోజుల తర్వాత తను బెయిల్ మీద బయటికి రావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కేటీఆర్ గారు ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి ఏదో ఒక అభియోగాలు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఒట్టి అభియోగాలే అంటారా? వాస్తవాలున్నాయా అందులో? తన భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోంది? తను కూడా ఏమన్నా జైలుకి వెళ్ళే అవకాశాలేమన్నా ఉన్నాయా? వెళ్తే మళ్ళీ ఎన్నాళ్ళకి తిరిగొస్తారా? అసలు వెళ్తారా? వెళ్ళరా? ఇవన్నీ ఒట్టి అభియోగాలేనా? చెప్పండి. పొలిటికల్ లీడర్స్‌కి, కార్యకర్తలకి నమస్కరించి చెప్తున్నా మేడం. కేవలం నా దివ్య దృష్టితో మాత్రమే కర్మ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకొని పొలిటికల్ భవిష్యత్తు అని చెప్పడం జరుగుతుంది. నేను వ్యక్తిగతంగా, పార్టీ పరంగా మాత్రం చెప్పడం లేదు. దయచేసి ఎవరు తప్పు పట్టుకోవద్దని హ్మ్. నేను మీ ద్వారా ప్రజలను కోరుతున్నా మేడం. ష్యూర్. ఓకే. తప్పకుండా ఓకే చెప్పండి. మేడం. హ్మ్. థాంక్ యూ. అయితే ఇంకోటేందంటే, నేను కేవలము మానవుని జన్మ కర్మ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకునివే నేను చెప్పడం జరుగుతుంది మేడం. భగవంతుడు ఉన్నాడు. మానవుని సృష్టి, మానవుని జన్మ ఈ నాటకాన్నంతా భగవంతుడు సృష్టికర్త చేతుల్నే ఉంది. ఆటాడిస్తున్నాడని నేను భావిస్తున్నా. అయితే ఇప్పుడు తప్పు చేసిన వ్యక్తి, తప్పు అనుభవించిన వ్యక్తి, హ్మ్. ఈ రెండిటి కారణం భగవంతుడే మేడం. ఓకే. ఇది 100% సత్యం. హ్మ్. హ్మ్. ఇది మానవుడి వృత్తులు, మానవుని జన్మే ఒక నాటకం. హ్మ్. వెనకడ గతంలో కూడా పెద్దలు చెప్పారు. అది 100% నమ్మసత్యం. రైట్. సో, ఇది పొలిటికల్ రాజకీయ జీవనంలోకి పోతే మాత్రము ఇప్పుడు 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 మీరు చూడండి, నిత్యం అమృతం పెట్టిన వాళ్ళు నిత్యం రోజు అమృతము, ఇప్పుడు ఒక గెస్ట్ వస్తాడు మేడం. హ్మ్. ఒక గెస్ట్ వస్తాడు. రోజు ఆయనకు అమృతం అంటే ఎగ్జాంపుల్‌గా నేను నేను ప్యూర్ వెజిటేరియన్ బై బర్త్. హ్మ్. డెడ్ బాడీలు తిన నేను. అయ్యో! తినేవాళ్ళు మరి ఘోరంగా డెడ్ బాడీలనుకుంటారు సార్. మీరు మరి అవును మరి. అలాంటి ఇప్పుడు, వ్యాఖ్యలు చేస్తే ఇప్పుడు భయమేస్తది. మీరు చూడండి మేడము, హ్మ్. ఇప్పుడు నాన్ వెజ్ అంతా డెడ్ బాడే మీరు చూడండి. ఒక ప్రాణజీవిని చంపిందంటే డెడ్ బాడే గదా! హ్మ్. నాన్ వెజ్ తినేటోళ్ళంతా డెడ్ బాడీ తినేటోళ్ళే. అలా అంటే నాన్ వెజ్ తినేవాళ్ళు ఒక మాట అంటారు. ఏమంటారు? ఏంటంటే ఆకుల్లో దాన్నేమంటారు? కూరగాయల్లో ప్రాణం లేదా? వాటిని అయితే కోసుకొని, కట్ ఇప్పుడు చేసుకొని తింటున్నాము. అహా! అవి కూడా మరి డెడ్ బాడీల కిందకే అది డెడ్ రావచ్చు కదా! అది డెడ్ అని. బాడీ అంటే ఒక ప్రాణాన్ని అంతం చేస్తలేం గదా మనం. హ్మ్. ఒక ప్రాణాన్ని అంతం ప్రాణాన్ని అంతం చేసినట్టే గదా చేస్తున్నాం సార్! గదా! మొక్కని తుంచుతున్నామంటే మొక్కలో ప్రాణం లేదా? ఆ! అంటే ఇగ మీరు ఎవరికి వాళ్ళే అది పేపర్ దిద్దుకొని మార్కులేసుకోవద్దు. ఆ! అంటే ఇది జన్మ కర్మలు ఉన్నట్టు మనం పోతాం. మీరేం బాధపడకండి. రైట్. చెప్పండి. అంటే వాదించే వాళ్ళుంటారు కదా! అని ఉంటారు. నేనంటున్నా. హ్మ్. దాన్ని తప్పు పట్టట్లేదు. హ్మ్. హ్మ్. కాపోతే ఏందంటే, కర్మ సిద్ధాంతానికి పోతే ఒక గెస్ట్‌కు నిరంతరము ఎగ్జాంపుల్‌గా ఇళ్ళనే పోదాం. ఆయనకిష్టమైన ఆహార పదార్థాలు రోజు మాంసమే, ఎగ్గు, చికెన్, మటన్, ఫిష్ రోజు ఎవ్రీడే అదే రిపీట్ అయితాంటే ఆయన విషంగా మారుతది. హ్మ్. రోజు అమృతమే పెట్టిరనుకోండి, అది బ్యాలెన్సింగ్ లేకుండే బాడీ రిజెక్ట్ చేస్తది. హ్మ్. మనుషులకున్న తత్వం ఏందంటే, ఈడ మానవుల్లో ఉన్న నాలెడ్జి, అంటే మనస్సు అంటాం గదా!
జ్ఞానం అంటాం కదా, నీ మనస్సాక్షి దేహాన్ని అంతం చేయొచ్చు. హ్మ్. హ్మ్. మనిషి దేహం చెప్పినట్టు, బాడీ చెప్పినట్టు తన మేధస్సు వినాలి. బాడీ సిగ్నల్ ఇస్తది. ఏ ఆహార పదార్థాలు పడుతుంది, ఏది తినదు, ఏది తినకు నాన్న, ఇది నాకు రిజెక్ట్ చేస్తుంది. రిజెక్ట్ చేస్తది. హ్మ్. వామిటింగ్సో, హ్మ్. మోషన్సో, ఎలర్జీయో లేకుంటే ఆయనకు రకరకాల వ్యాధులు బాడీ రిజెక్ట్ చేస్తది. హ్మ్. బాడీ కదలికలను, బాడీ హెచ్చరికలను ఏ మానవుడైతే వ్యతిరేకించి, లెక్క చేయక ఆహార పదార్థాలు తింటాడో, ఆ బాడీ మధ్యంతరంలో అంతమైపోతది. ఓకే. ఇది ఇది 100% సత్యం ఇది. హ్మ్. ప్రతి ఆహార పదార్థానికి, ప్రతి మాటకు, ప్రతి ఏదైనా కూడా చూడండి, మాట కూడా మోర్ దెన్ ఫుడ్. హ్మ్. మాటలకు అది పాజిటివ్‌గా ఒక మంచి న్యాయబద్ధంగా ఉన్నదాన్ని మన ఆత్మ మనకు మిత్రుగా ఉంటది. అవును. హ్మ్. మనకు స్నేహంగా ఉంటది. మనల్ని రక్షిస్తది ఆత్మ. హ్మ్. మనం మాట్లాడే మాటలు, మన పనులు, చేసేటి ఏదైనా కూడా హ్మ్. ఆత్మకు హ్మ్. విరుద్ధంగా చేసినయి అన్నీ ఆత్మ గ్రహిస్తా ఉంటది. ఆత్మ దేహాన్ని అంతం చేసి వేరే జన్మలోకి ఎంటర్ అయిపోతది. హ్మ్. ఇది దైవ సాక్షిగా చెప్తున్నా, హ్మ్. ఆత్మసాక్షి చెప్తున్నా, కర్మ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకొని చెప్తున్నా. ఓకే. నాట్ ఓన్లీ ఆహార పదార్థాలే కాకుండా మానవుడు మాట్లాడే మాటలు కూడా మోర్ దెన్ ఫుడ్. పదునుగా వెళ్ళిపోతాయి అవి. అవి తన ఆరోగ్యం రోజు నువ్వు ఎంత 100% ఆరోగ్యకరమైన ఫుడ్ తిన్నా కూడా హ్మ్. మానసికమైన వ్యాధి ఆరోగ్యాన్ని అంతం చేస్తుంది. అవును. నీ ఆత్మ నీకు ఒక గురువుగా ఉండాలి. నీ ఆత్మ నీకు ఒక స్నేహంగా ఉండాలి. నీ హ్మ్. ఆత్మే పరమాత్మ చెప్పినట్టు ఆత్మ నీలో ఉన్న ఎందరు గురువులు చెప్పినా కూడా నీలో ఉన్న అంతరాత్మ ఆత్మ పరిశోధన చేసుకొని నువ్వు ముందుకు పోతే మాత్రము ఆ మానవ జన్మలో అగుపడే దేవుని లాంటి వాళ్ళ వ్యక్తులు ఉన్నారు. హ్మ్. ఇప్పుడు మీరు చూడండి, నిత్యం వాళ్ళు తాగటానికి బానిసైతారు. వాళ్ళ బాడీ సపోర్ట్ ఇవ్వదు. అవును. కానీ వాళ్ళ జన్మకర్మ ఏం చేస్తారు, రెగ్యులర్‌గా వాళ్ళు ఎవ్రీడే నాన్ వెజ్ తింటారు. హ్మ్. ఎవ్రీడే తినేవాళ్ళున్నారు. అంటే వాళ్ళ దేహాన్ని మధ్యలనే, అంటే వాళ్ళ దేహము అంతరించిపోతది. అవును. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇది కర్మ సిద్ధాంతం ప్రకారంగా, జన్మ కర్మ సిద్ధాంతం ప్రకారంగా భగవంతుడు సృష్టించిన దాన్ని మానవుడు అమలు చేస్తున్నాడు తెలిసినా గూడా. రైట్. రైట్. కర్మలను అమలు చేస్తున్నాడు ఆడ. హ్మ్. హ్మ్. మానవుడు ఇప్పుడు ఎంత సైంటిస్ట్ అయినా గూడా, ఇప్పుడు చూడండి ఎంతటి మేధావైనా గూడా, ఎంతటి డాక్టర్ అయినా గూడా, మీరు చూడండి సబ్జెక్ట్ వైజ్‌గా ఆడ బోధన చేసేది వేరు. హ్మ్. మళ్ళా హ్మ్. ఫుడ్ విషయంలోకి వచ్చేటాళ్ళకు రోజు 2 బాటిల్ తాగేటోళ్ళు కూడా ఉన్నారు. అవును. డాక్టర్స్‌లల్ల గూడా. హ్మ్. అంటే తన బాడీ అంతమైతది, అనారోగ్యం అని తెలిసి కూడా కర్మ సిద్ధాంతం ప్రకారంగానే జీవిస్తున్నారు తప్ప, సైన్స్ సిద్ధాంతం ప్రకారంగా ఎవరు జీవించట్లేదు. ఓకే. మీరు బాగా ఆలోచన చేయండి. హ్మ్. అదే విధంగా ఇప్పుడు పొలిటికల్ లీడర్స్‌కి మనం పోతే ఎగ్జాంపుల్‌గా, ఇప్పుడు గతంలో ఉన్న బీఆర్ఎస్ కావచ్చు, లేకుంటే ఆంధ్రలో ఉన్న మన జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇటు కేసీఆర్ కావచ్చు, ప్రజలకు అమృతం పెట్టినా కూడా ఓడిపోయినరు. ఓకే. కారణం ఏందంటే నిత్యము అమృతమైన విషంగా మారుతది. దానికి ఓకే. కారణం ఏందంటే సృష్టి కాలచక్రము కర్మ. హ్మ్. ఈడ కర్మ వెంటాడి ఓడించింది. అంటే ఈడ మంచి చేసినంత మాత్రాన ఆ జన్మ కర్మలో రాసింది అది తూచా తప్పకుండా అమలు చేయబడుతది. ఓటమి గెలుపు అనేది సహజం ఆడ. రైట్. కాబట్టి ఆ పార్టీ ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడున్న పాలక పక్షానికి, ప్రతిపక్షానికి తెలంగాణలో జరిగే పరిణామాల గురించి మీరు అడుగుతున్నారు కదా! హ్మ్. హ్మ్. దాని గురించి అంటున్నా అంటే, ప్రజల దృష్టిలో, నాయకుల దృష్టిలో జరిగే పరిణామాలు, వ్యక్తి ఎంత మంచివాడైనా, హ్మ్. ఎంత పరిపాలన చేసినా, ఈడ డామినేట్ కర్మ అనేది డామినేట్ చేస్తుంది. రైట్. కాబట్టి సృష్టి కాలచక్రంలో వాళ్ళ కర్మలు అమలు చేయడానికి కాంగ్రెస్ ఆవిర్భవించింది. అవును. బీఆర్ఎస్ పార్టీ నాయకుల కర్మలు అనుభవించడానికి ఈడ కాంగ్రెస్‌ను భగవంతుడు సృష్టించిండు. రైట్. ఆ! ఇప్పుడు మీరు చూడండి, హ్మ్. హ్మ్. ఏదైనా భగవంతుడు చెప్పిన మంచిని చెడుని చేసటానికి ఆ అవును. వ్యక్తికి ధైర్య సాహసాలు ఉన్న వ్యక్తి, పాసిబుల్ అయ్యే వ్యక్తినే భగవంతుడు నిలబెడతాడు. రైట్. రైట్. అర్థమవుతుందా మేడం? ఈడ కర్మ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకొని హ్మ్. ఇప్పుడు హ్మ్. మీరు చూడండి, జడ్జి పనిష్మెంట్ ఇస్తాడు. హ్మ్.
జడ్జి ఎక్కడనో హై సెక్యూరిటీ జోన్లో పనిష్మెంట్ ఇస్తాడు, ఉరిశిక్ష. అవును. ఆ ఉరిశిక్ష వేసే వ్యక్తి, ఉరిశిక్ష తీసే వ్యక్తి చెడ్డోడా? వేసే వ్యక్తి వేయమని చెప్తే ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు అక్కడ ఎక్కడో పోయి అక్కడ కారాగారంలో ఉరిశిక్ష పాపం అమాయకుడు పొట్టకూటి కొరకు ఆయనే జీతం ఉండి అక్కడ ఆడ చట్టం ప్రకారంగా ఆయన వృత్తి ధర్మానికి ఆడ మార్కులు వేస్తున్నాడు. 100%. ఆడ ఉరిశిక్ష వేసిన వ్యక్తి చెడ్డోడు కాదు కదా, ఆడ ఉరి తీసిన వ్యక్తి చెడ్డోడు కాదు కదా. అవును. ఉరిశిక్ష అమలు చేసి కర్మాన్ని రాసిన వ్యక్తి ఎవరైతే వ్యక్తి ఒకడు ఉంటాడు, ఉరిశిక్ష వేసే వ్యక్తి ఎవరు ఉంటాడు, అనుభవించే వ్యక్తి అక్కడ ఉంటాడు. ఓకే. ఇక్కడ జరిగే పరిణామాలు ఏమంటున్నా అంటే, భగవంతుడు కర్మలు సృష్టిస్తే అది మానవుడు అమలు చేయక తప్పదు. సో ఇప్పుడు కర్మ సిద్ధాంతం ప్రకారంగా కర్మ సిద్ధాంతం ప్రకారంగా ఇప్పుడు మామూలుగా అందరికి అర్థమయ్యేట్టు చెప్తున్నా. జడ్జి మళ్ళొక్కసారి రివ్యూ చేస్తాం మేడం. జడ్జి ఒక వ్యక్తికి ఉరిశిక్ష వేస్తాడు. ఆ ఉరిశిక్ష అమలు చేయడానికి ఎక్కడో సాధారణమైన ఒక అమాయకుడు ఆయన పొట్టగూడు కొరకు జీతంలో చేయని వ్యక్తి, గవర్నమెంట్ మామూలుగా డ్యూటీలో ఉన్న ఆయన డ్యూటీ కర్తవ్యము విధి విధాన ఆయన కర్మ అమలు చేస్తుండు. ఉరిశిక్ష వ్యక్తికి ఉరి తీసే వ్యక్తి వ్యతిరేకం కాదు కదా ఆడ. అదే సంఘటన రేపు రాబోయే మన ఆంధ్ర తెలంగాణలో గత పొలిటికల్ చరిత్రలా ఎన్నడూ కని విని ఎరుగని సంఘటనలు జరగబోతున్నాయి ఆంధ్ర తెలంగాణలో. మీరు చూడండి, నేను ఇప్పుడు సింపుల్ గా చెప్తున్నా. రేపు రాబో రోజుల్లో ఆంధ్ర తెలంగాణలో మానవుడు ఊహించని గత చరిత్రలో పొలిటికల్ లేని ఎన్నో సంఘటనలు జరగబోతున్నాయి. ఇది సృష్టి కాలచక్రంలో నిర్ణయించింది, తూచా తప్పకుండా అది అమలు చేయక తప్పదు. కాబట్టి నేను చెడు చేసిన వ్యక్తి, చెడు అనుభవించిన వ్యక్తి, చెడుకు శిక్ష వేసిన వ్యక్తి ఈ సృష్టి కాలచక్రంలో అంత భగవంతుని అనుగ్రహంతో నడుస్తుందని నేను భావిస్తున్నా. భవిష్యత్తులో ఇప్పుడు మీరు బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు కదా మేడం, ఇది మీరు చూడండి, ఇది కొన్ని అవరోధాలు అనేది కొన్ని భయంకరంగా జరగబోతున్నాయి. పొలిటికల్ గా చెప్పబోతున్నా నేను. చాలా పరిస్థితులు పొలిటికల్. ఇంకొకటి ఏం చెప్తున్నా అంటే, రాబో రోజుల్లో నా దివ్య దృష్టితో చెప్తున్నా, మీరు చూడండి, పొలిటికల్ విపత్తులు, రాజకీయ విపత్తులు అతి భయంకరంగా జరగబోతున్నాయి. ప్లస్ ఇంకొకటి ప్రకృతి విపత్తులు దీనికి ప్రతీకార చర్యగా అతి ఘోరంగా జరగబోతున్నాయి. కాబట్టి ఇది దయచేసి ప్రేక్షకులు ఎవరు నన్ను తప్పుపడ్డదని భావిస్తున్నా. రేపు జరగబోయే పరిణామాలు సృష్టి కాలచక్రంలో అతి భయంకరంగా జరగబోతున్నాయి. పొలిటికల్ విపత్తులు, ప్రకృతి విపత్తులు, పొలిటికల్ విపత్తులు అతి భయంకరంగా జరగబోతున్నాయని మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తున్నాను. రైట్. సో ఏదైతే పొలిటికల్ పార్టీస్ ఉన్నాయో అందరికి సంబంధించిన వీడియో ఇది. ఎవరైతే ఏ స్థానాల్లో ఉన్నారో ఆ స్థానం నిలబెట్టుకోవడానికి బోలెడంత కష్టపడుతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే ఒకసారి ఇమేజ్ డ్యామేజ్ అవుతుందో అప్పుడు అసలు ఆలోచించడం మొదలు పెడతారు. ఏ ఫీల్డ్లో అయినా కాస్త పొలిటికల్గా కాస్త ఎక్కువ ఉండొచ్చు. ఇది అలాంటి పీరియడే నడుస్తుంది బీఆర్ఎస్కి. రాబోయే కాలం అంతా మంచి కాలమే. చాలా సర్ప్రైజ్ న్యూస్లు ఉంటాయి. ఎలాంటి సర్ప్రైజెస్ ఉంటాయి, ఈ విషయాలన్నీ నెక్స్ట్ వీడియోలో, అంటే కమింగ్ వీడియోస్, చాలా వీడియోస్ చేస్తూ ఉంటాం కాబట్టి పివిరెడ్డి సార్తో ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏదేమైనప్పటికీ ఇలాంటి వీడియోస్ అందరికీ చేరాలంటే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.